మెయిన్లీ ఎవరైతే అమ్మాయిలు బిలో 23 ఉన్నారో అబ్బాయి అలానే లేదు. ఓ మై గాడ్, ఇంత క్యూట్ అబ్బాయి అనే ఫీలింగ్ తెప్పించారు. అందమైన భామలు అరే లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అంద. అప్పుడు నాకు తెలుగు మీద ఆ చిన్న ఫీల్ కలిగింది. నేను రాసిన ఫస్ట్ పాట. ఏ తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే జారెలే గుండె హద్దు మీరి కుప్పి గంతులేసే, ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే. వై అంటే శ్రీముఖి గారు అంటే అంత ఇష్టమా మీకు? అయ్యో, శ్రీముఖి గారు అంటే ఎవరికి ఇష్టం లేదండి. శ్రీముఖి గారు అనే కాదు, సో ఒక మంచి నాటీ బాయ్ అనమాట మీరు. సో మీకు టైటిల్ హేమంత్ పేరు తీసేసి గ్రీకు వీరుడు అని పెట్టారు. నన్ను ఫస్ట్ టైం ఇందాక చూసినప్పటి నుంచి అంటే మీకు మైండ్లో పాట గుర్తొచ్చింది నన్ను చూడగానే? ఆకాశంలో ముగ్గే పెట్టేశానే, ఆనందంలో నన్నే గిచ్చేశానే, ఆ రోజంతా నిన్నే తలి చేసేలా ఏం నిజంగా తెలుసుకున్నారా అంటే కొంచెం అటు సైడ్ శ్రీముఖి సైడ్ కొంచెం అటు వెళ్ళకుండా మీరు నార్మల్గా పాడితే బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు ఈజ్ ఇట్ హర్టింగ్ అంటే ఆ రోజు హర్ట్ అయ్యారా? వాళ్ళ పర్స్పెక్టివ్లో అది వాళ్ళకి బాగాలేదని అనిపించి చెప్పేస్తారు, కానీ ఒక సింగర్కి చాలా బాధ వేస్తుంది. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. నేను డే టు డే లైఫ్లో మార్నింగ్ మా కెమెరామ్యాన్స్ యాక్చువల్లీ నాతో విసిగిపోయారు కొన్ని పాయింట్స్లలో. ఎటన్నా టూర్కి వెళ్తున్నామంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను, టూర్ అయిపోయింది అని చెప్పి నన్ను లేపాలి. యాక్చువల్లీ అంత పిచ్చి నాకు సాంగ్స్ అంటే. అండ్ మోర్ ఓవర్ సూపర్ సింగర్ నేను ప్రతి సీజన్ చూస్తూ ఉంటాను. అండ్ ఈ సీజన్ కూడా బేసికల్లీ ఒక వ్యక్తి కోసం చూశాను. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఓకే, బట్ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది జస్ట్ కొద్దిసేపట్లో చెప్తా. హీఈస్ నన్ అదర్ దెన్ హేమంత్. చాలామంది అమ్మాయిల మనసుని కొల్లగొట్టిన ది యంగ్ అండ్ డైనమిక్ సింగర్. ఆయనతో మాట్లాడదాం. హలో హేమంత్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నానండి. ఓకే, సో ఓవరాల్గా సూపర్ సింగర్స్లలో నేను ఇప్పటి వరకు అండ్ మీ ఎలిమినేషన్ అయిన రోజు ఐ ఫెల్ట్ లైక్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ, బికాస్ దట్ వాజ్ ఐ ఫెల్ట్ వై హిమ్, చూస్ అదర్ నో వై హిమ్. అండ్ మీ పాడిన విధానంకి చాలామంది అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయారు. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? నేనా అండి? నాకు పెళ్ళి ఏంటి? ఎంత మీ ఏజ్ అసలు? నాదా 23 కంప్లీట్ అయింది. 23 కంప్లీట్ అయ్యాయా? ఓ మై గాడ్, చాలా యంగ్ అయితే మీరు. సో సింగిలా? యు ఆర్ రెడీ టు మింగిల్? నో, విత్ మై వర్క్. ఓ మై గాడ్, దిస్ ఇస్ నాట్ రైట్. ఓకే, సో యు ఆర్ సింగిల్ రైట్ నౌ. యా. ఓకే, సో ఓవరాల్గా మీ స్టడీస్ ఏముండింది అసలు? యాక్చువల్గా నేను నా 12వ తరగతి దాకా నేను ఉదయపూర్లో చదివాను నేను. ఓకే. ఎందుకంటే మా నాన్నగారికి చిన్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. నా కాలేజ్ నేను గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఇంజనీరింగ్. ఓకే ఓకే, సో మీరు వైజాగ్ మనిషి అనమాట. యా. సో ఆంధ్ర అబ్బాయి. సో ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర అమ్మాయిలందరి హార్ట్స్ని ఇలా ఓ మై గాడ్ ఇంత క్యూట్ అబ్బాయి అనే ఫీలింగ్ తెప్పించారు. సో ఫస్ట్ మీరు పాడిన సాంగ్ ఏదైతే చాలా మందికి అట్రాక్ట్ అయిందో, హే బామ్మ సాంగ్, లైక్ మన్మధుడు మూవీ నుంచి, దాట్స్ లైక్ అమేజింగ్. నా కోసం ఒక 2 లిరిక్స్. తప్పకుండానండి. అందమైన బామ్మలు లేత మెరుపు, అందమైన భామలు అరే లేత మెరుపు తీగలు, హే అందమైన భామలు లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు, అయ్యో రామ్మ ఈ బామ్మ భలే ముద్దస్తున్నాదే, అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నాదే, అయ్యో రామ్మ ఈ బామ్మ భలే ముద్దస్తున్నాదే, అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నాదే. ఓకే, సో ఈ పాటకి మంగ్లీ గారు ఫ్లాట్ అయిపోయారు కదా. దట్స్ రియల్లీ స్వీట్ ఆఫ్. అంటే ఫస్ట్ పాపం ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా
ఏంటిరా అది అనేసరికంటే చాలా మందికి అరే ఇంత బాగా పాడుతున్నాడు అసలు ఈ అబ్బాయి ఎవరని చాలా మంది గూగుల్ సెర్చ్ చేశారు మీ గురించి. అయ్యో ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్, ఐఎమ్ గ్లాడ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సో బట్ ఇంత క్యూట్ అబ్బాయివి అండ్ అలాగే బికాస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ క్యూట్ ఈస్ నువ్వు పాడిన విధానానికి ఓ మై గాడ్ ఇంత ముద్దుగా పాడొచ్చా అనిపించింది. ఐ థాట్ యూ వుడ్ బి అట్లీస్ట్ సమ్ హయ్యర్ ఏజ్, బట్ చాలా చిన్న పిల్లాడివి అని చెప్పేసి మీరే అంటున్నారు. మరి 23 yearsకి ఇంత మంచి సింగింగ్ అయితే అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సింగింగ్ అనేది మీరు? అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. ఓకే. ఎందుకు అని అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఇష్టం, కానీ నేను నా 10వ తరగతిలో ఆ టైంలో నేను పాటలు రాయడం మొదలెట్టాను. నేను హిందీ పాటలు రాసేవాడిని ఫస్ట్. ఓకే ఓకే. కానీ నేను ఫస్ట్ టైం వైజాగ్లో అడుగుపెట్టి కాలేజ్లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ తెలుగు. సో అప్పుడు నాకు తెలుగు మీద ఆ చిన్న ఫీల్ కలిగింది. సో నేను రాసిన నా ఫస్ట్ పాట ఓ అమ్మాయో అని రాశాను నేను. ఓకే. ఒక 2 lyrics దాని గురించి. ఓ అమ్మాయో సాంగ్ మేము ఆబ్వియస్లీ వినలేము, మీరు పాడితే వింటాం ఎప్పుడు. తప్పకుండానండి. ఏ తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే జారెలే గుండె హద్దు మీరి కుప్పి గంతులేసే, నీ కంటి చూపులో నా అల్లరేంటో కవించనే, ఈ తీయనైన తీపి గుర్తులేంటో నవ్వించనే, ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే. ఓకే అమ్మా లైక్ ఓకే ఐ జస్ట్ ఇప్పుడే నేను కొంచెం ఒక వేరే ట్రాన్స్ నుంచి ఇక్కడికి వచ్చానన్న ఫీలింగ్ ఉంది. అండ్ ఈ లిరిక్స్ మీరే రాసారా? యా, లిరిక్స్, మ్యూజిక్, కంపోజింగ్, ఎవ్రీథింగ్. యా. ఓకే. అంటే ఫస్ట్ మీరు లైటిష్గా అంటే అన్ని గుడ్ కమెంట్స్ విని అందమైన భామలు సాంగ్ పాడినప్పుడు కొంచెం అటు సైడ్ శ్రీముఖి సైడ్ కొంచెం అటు వెళ్ళకుండా మీరు నార్మల్గా పాడితే బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు ఈజ్ ఇట్ హర్టింగ్ అంటే ఆ రోజు హర్ట్ అయ్యారా? అయ్యో, హర్ట్ అవ్వడానికి లేదండి. బికాజ్ వాట్ ఎవర్ జడ్జెస్ అయినా వాళ్ళు ఎప్పుడు కరెక్టే. బికాజ్ ఎందుకంటే వాళ్ళు దిగ్గజులు ఫర్ మీ. సో దేవర్ లైక్ ఇఫ్ దే గివ్ యూ సంథింగ్ నా ఇట్ షుడ్ నెవర్ బీ కన్సిడర్డ్ యాజ్ అ బ్యాడ్ థింగ్. ఓకే. సో నేను దాన్ని యాజ్ అ ఇది తీసుకుని నెక్స్ట్ టైం నేను పాటకి పాడుతున్నప్పుడు ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద జడ్జెస్. ఓకే, దిస్ టైమ్ అంటే బట్ ఆఫ్ కోర్స్ నా ఇదేంటంటే నేను ఎప్పుడైనా పాట పాడుతాను అనుకోండి, ఐ వాంట్ ఎవ్రీబడి టు బి ఎంటర్టైన్డ్. ఓకే, ఐ వాంట్ ఎవ్రీబడి చేసుకుంటూ లైక్ యూ ఆల్సో గాట్ ఎ కాంప్లిమెంట్ నో రైట్ దట్ అనంత్ శ్రీరామ్ గారు అన్నారు హీరో లాగా వెళ్తావు ఫ్యూచర్లో అని చెప్పి, రైట్? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దాట్? ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. మీరు ఓవరాల్ కెరియర్లో అంటే మంచి హైట్స్కి వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటాను. బట్ ఎందుకో నాకు ఐ రియలీ ఫెల్ట్ ఇఫ్ మీకు ఓకే అయితే నేను ఆన్సర్ చేయండి. ఐ ఫెల్ట్ అంటే కొంచెం అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నట్టుగా అనిపించింది నాకు. అయ్యో, అంటే అన్ఫేర్ అంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే నేను అంత కాదు. కానీ బట్ ఐ ఫీల్ నాతో పాడిన అమ్మాయి మహతి, షీఈస్ అ బ్యూటిఫుల్ సింగర్. ఓకే, ఐ హ్యావ్ టు సే దాట్. ఓకే, బికాజ్ నేను బాగా పాడానా బాగా పాడలేదా అని పక్కన పెడితే ఐ వాజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హర్ బికాజ్ తను చాలా బాగా పాడింది. ఓకే, సో The face off was too hard actually. యా, యాక్చువల్లీ ఇట్ వాజ్ రియలీ హార్డ్, బట్ ఐ హ్యావ్ టు సే అంటే నేను ఎలా పాడానని తెలియదు కానీ నాకు మాత్రం మహతి చాలా బాగా పాడింది. సో ఇందుకేనేమో సగం మంది అమ్మాయిలు మీకు పడిపోయి యు ఆర్ సో ప్లీజింగ్ అండ్ ఏమైనా జడ్జెస్ ఏమైనా చెప్తే ఎలాంటి సీరియస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకుండా ఓకే సార్ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. లైక్ హౌ కుడ్ యూ బీ సో గుడ్? ఇంత మంచిగా ఎలా ఉంటారండి? అంటే మా అమ్మగారు నాన్నగారు పోలికలు అనుకోవచ్చు. బికాజ్ మా నాన్నగారు, మీరు మా నాన్నగారిని చూస్తే అసలు మా నాన్నగారు అనుకోరు, మా కన్నయ్యలా ఉంటారు మా నాన్నగారు. ఓకే, ఫిట్ అండ్ హెల్తీ. యా, ఈజ్ రియలీ ఫిట్ అండ్ హెల్తీ. అదే అట్ ద సేమ్ టైం మా అమ్మగారిని చూసారనుకోండి, మా అమ్మగారు ఈజ్ లైక్ కామ్ ఇన్నోసెంట్ నేచర్. రెండు మిక్స్ అయితే హేమంత్. యా, అలాగే అనుకోవచ్చు. సో హేమంత్ గారు లైక్ ఆల్ ఓవర్ అంటే ఈ 14 to 15 ఎపిసోడ్స్ ఐ గెస్ మీరు ఉన్నది ఆ సెట్స్లలో ఓవరాల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండింది మీకు అక్కడ? ఎన్వైర్న్మెంట్ ఐ హ్యావ్ టు సే ఫనీ. ఎందుకు అని అంటే నేను చెప్పకూడదు కానీ ఆమె రియలీ బిగ్ ప్రాంక్స్టర్. ఓహో, ప్రాంకులు చేశారా?
వెరీ గుడ్. నేనేంటి గివ్ మీ వన్ ప్రాంక్ విచ్ ఇస్ లైక్ టూ హిలేరియస్. యాక్చువల్లీ నేను వెంకటేష్ ఇద్దరం సేమ్ రూమ్. అవును. సో మేమేం చేసేవాళ్ళం అంటే శ్వేత అండ్ మహతి వాళ్ళు ఒక రూమ్లో ఉండేవాళ్ళు, ది అదర్ కంటెస్టెంట్. ప్రతిసారి వెళ్తున్నప్పుడు అలా బెల్ కొట్టేసి అర్ధరాత్రులు వాళ్ళు పడుకుంటున్నప్పుడు బెల్ కొట్టేసి వెళ్ళిపోవడం. ఓకే, వాళ్ళు వచ్చి వాళ్ళు భయపడేవారు ఎవర్రా బాబు అని. నెక్స్ట్ అందరినీ నవ్వించడం. ఐ యూస్ టు మేక్ ఎవ్రీబడి లాఫ్. ఎందుకు అని అంటే అందరూ టెన్షన్లో ఉంటే ఐ యూస్ టు ఫీల్ లైక్ అమ్మో. సో ఐ యూస్ టు మేక్ ఎవ్రీబడి ఫీల్ లైక్ నో దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ఐ గెస్ దే ఆర్ మిస్సింగ్ యూ. అయ్యా అయ్యా. ఓకే. సో ఓవరాల్గా అంటే పాటలు డిసైడ్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడైనా కూడా అరే ఈ సాంగ్ నేను బెటర్గా పాడతాను అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మీరు పాడిన పాటలన్నిట్లలో ది బెస్ట్ అంటే ఇప్పటివరకు ఏం చెప్తారు అంటే ఓ మై గాడ్ ఇది నేను చించి పాడేసా ఇవాళ, బట్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా నేను చించి పాడేసా సాంగ్ అంటే ఏదని చెప్తారు? ఏది అని అంటే మ్యాక్సిమం నేను పాడిన పాటలన్నీ నేను ట్రై చేశాను చాలా కష్టంగా. ఓకే, అంటే కష్టంగా అంటే బికాజ్ నాకు జలుబు జ్వరాలు అన్నీ ఉన్నాయి. ఆ టైంలో గొంతు పాడవడం, డిసెంబర్ షూట్ కదా, యా మీకు ముందు ఉంటుందేమో. సో అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే నేను బాగా పాడింది అంటే నేను అంటే చాలా ఇది చేసింది అని అయితే నాకు ఒకటి ఓహో లైలా పాట అనిపించింది. బికాజ్ ఎందుకంటే మా నాన్నగారికి నచ్చుతుంది ఆ పాట నేను పాడినప్పుడు. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే ఓకే. సో అది ఫేవరెట్ అని చెప్తారు ఆల్. యా, ఆ పాట కూడా ఇప్పుడు నా ఫేవరెట్. నేను రోజు పాట పెట్టిన. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకే పాత పాటలు చాలా బాగుంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు. ఓకే, జస్ట్ వన్ రిక్వెస్ట్. సో అంటే ఓవరాల్గా నన్ను ఫస్ట్ టైం ఇందాక చూసినప్పటి నుంచి అంటే మీకు మైండ్లో పాట గుర్తొచ్చిందా నన్ను చూడగానే? యా, ఏంటండి ఆ సాంగ్ ప్లీజ్? నేను రాసిన పాట అనుకోవచ్చా? ఓకే, యా గో హెడ్. ఆకాశంలో ముగ్గే పెట్టేశానే, ఆనందంలో నన్నే గిచ్చేశానే, ఆ రోజంతా నిన్నే తలి చేసేలా ఏం నిజంగా తలుచుకున్నారా అండి? మార్నింగ్ నుంచి ఫోన్లో చేస్తున్నాను కదా అంతే. ఓకే, క్యారీ ఆన్. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్. ప్లీజ్ ప్లీజ్. అన్నం వద్దని అంటూ కూర్చున్నానే, ఆ గగనంలో దిక్కులు మొదలు. అయ్యో తెప్పించేదానండి ఫుడ్. అయ్యో మీరు అట్లా తినకుండా వస్తే ఎలా అండి? మీకోసమేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను పాట పాడి ప్లీజ్ ప్లీజ్, దట్స్ ఫైన్ అండి, దట్స్ ఫైన్. కంటిన్యూ ప్లీజ్. మోర్ 2 lines. I wanted to have some more fun. అర్థం కాని నాకి ఆవేదనే నీ తప్పేనే. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇంటర్వ్యూ. నో, అయ్యో, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏమే చంద్రుణ్ణే. ఓకే, దాని తర్వాత దాని తర్వాత మంచిగా నేను ఇన్నిసార్లు ఆపిన తర్వాత బాగా గుర్తు. ఓ మై గాడ్, ఇంత అంటే మీరు పాట పాడుతున్న కొద్దీ లైక్ మై మైండ్ ఇస్ లైక్ గో ఇరిటేట్ హిమ్ నౌ బికాజ్ మీరు అందరిని అక్కడ ఇరిటేట్ చేశారు కదా, నేను ఇక్కడ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నా. ఐ ఫీల్ హ్యాపీ అట్ ద సేమ్ టైం, ఎందుకంటే మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారని చాలా పెద్ద విషయం నాకు. ఓకే, సో యాక్చువల్లీ ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ ప్రాంక్స్టర్ అనమాట. లైక్ అయ్యో, నేను ఇట్లా చేస్తే ఇట్లా there is no good and bad, There there's just pranksters. I know that. We'll have the title of the group prankster. Yeah. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు ఓవరాల్గా సరే కన్వర్జేషన్ కొంచెం చాలా జోవియల్ అయిపోతుంది కాబట్టి కొంచెం సీరియస్ చేద్దాము. Done. సో ఓవరాల్గా 4 టీమ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి మీకు అందులో ఫేవరెట్ ఎవరు అండ్ చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వై ఓన్లీ శ్వేత గారు? ఫస్ట్లీ ఐ హావ్ టు సే శ్వేత మ్యామ్ నా ఫేవరెట్. ఎందుకు అంటే అంటే ఆవిడ ఒక తెలుగే కాదు, తమిళ్, మలయాళం, కన్నడం, షీ హాస్ సంగ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్. ఓకే, సో అందుకు షీఈస్ మోర్ వర్సటైల్ కంపేర్డ్ టు యునో నాకు అయితే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు సే శ్వేతా మోహన్ గారు ఇస్ రియలీ స్వీట్. ఓకే, రియలీ స్వీట్. ఓకే, అంటే మీరు ఎప్పుడన్నా ఇన్ కేస్ షూటింగ్లో తప్పు పాడారు అనుకోండి, లేకపోతే రిహార్సల్లో చేంజెస్ వస్తే చేసేవారా? యా, ఆవిడ మాకేంటి అని అంటే ఐ టోల్డ్ దిస్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఆవిడ ఏంటంటే మమ్మల్ని క్యారవాన్, మా అందరినీ క్యారవాన్ పిలిచేది, మా టీం అందరినీ పిలిచి. అండ్ షీ యూస్ టు బి లైక్ ఓకే యూ సంగ్ దిస్, ట్రై సింగింగ్ లైక్ దిస్ ద నెక్స్ట్ టైం. ఆవిడ నాకు బోల్డ్ అని టిప్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే, శ్వేత గారు అనగానే మనకి మైండ్లో మెలోడీ గుర్తొస్తుంది, మెయిన్లీ మాస్టర్ సాంగ్ గుర్తొస్తుంది. అండ్ మీరు పాడిన మ్యాక్సిమం సాంగ్స్లలో కొద్ది టైం తర్వాత మళ్ళీ కొంచెం ఫోక్, కొంచెం యూనో మాస్ సాంగ్స్కి వచ్చారు. అప్పుడు ఎలా ట్రీట్ చేసేవారు అంటే లైక్ చెప్పేవారు, ఎందుకంటే షీఈస్
ఎక్స్పర్ట్ ఇన్ మెలోడీస్ అండ్ బ్యూటిఫుల్ సింగింగ్. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఆవిడ ఏంటి అని అంటే ఆవిడ మేజర్గా నాతో ఏం చెప్పింది ఏంటంటే సంగీతం రావాల్సిన అవసరం లేదు, ఓకే, ఒక పాట పాడాలి అంటే. కానీ ఆ పాటని 1,00,000 సార్లు విన్నావు అనుకో, ఆ పాటని నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు అంటే ఆ గాయకుడు ఆ సింగర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓకే, ఆ విధం ఏంటి అది తెలుసుకుంటే చాలు. ఓకే ఓకే, అండ్ ఐ ఫెల్ట్ సమ్వేర్ కనెక్టెడ్ టు దాట్. సో నేను ఫోక్ లేకపోతే ఫాస్ట్ బీట్ కానీ నాకు రాదు అని నేను అనుకోలేదు ఎప్పుడు. నాకు ఏ పాట పాడాలన్నా కూడా ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఓకే, నేను ఎలా పాడినా కూడా నేను నా బెస్ట్ ఇవ్వాలి అంతే. అంతే. ఓకే, సో మీకు టైటిల్ హేమంత్ పేరు తీసేసి గ్రీకు వీరుడు అని పెట్టవచ్చు. లైక్ మీరు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చారో అందరు అమ్మాయిలని తీసుకొచ్చి అనంత్ శ్రీరామ్ గారు కానీ లేకపోతే రాహుల్ గారు కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అరే నువ్వు గ్రీకు వీరుడు రా లైక్ ద మీమ్స్ కాట్ ఆన్ యూ. లైక్ అవి చూసినప్పుడు మీకు కూడా అనిపిస్తుంది అరే అబ్బాయి నిజంగానే ఇంత టాలెంటెడ్ అని చెప్పేసి. ఐ హ్యావ్ టు సే, ఎందుకు అంటే గ్రీకు వీరుడు అని నన్ను అంటున్నారు కానీ నేను మీకు ఒకటి చెప్తాను, మీరు నా 12వ తరగతి నా ఫస్ట్ ఇయర్లో చూసుంటే మీరు అలా అనేవారు కాదేమో. యాక్చువల్లీ కొంచెం దుల్కర్ సల్మాన్ లాగా ఉన్నారు సైడ్ ఫేస్. మీరు దుల్కర్ సల్మాన్ అంటున్నారు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ సింగర్స్ అందరూ నన్ను అమర్దీప్ అని పిలిచేవారు. బిగ్ బాస్ అమర్దీప్. ఓకే, ద హెయిర్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్ అంతే ఉంటుంది. అండ్ సో అక్కడ ఏంటి అని అంటే అఫ్ కోర్స్ ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ నన్ను ఎవరైనా అలా అంటే, ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా లావు ఉన్నాను. ఓకే, నేను చాలా లావు. కొంచెం ఏం డైట్ ఫాలో అయ్యారో చెప్తే నేను కూడా అది ఫాలో అయ్యి. మా అమ్మగారు నాన్నగారు చెప్పింది నేను బాగా గట్టిగా ఫాలో అయ్యాను. నేను కాల్ లిస్ట్ లో మన కాల్లో మాట్లాడదాం అండి డైట్ ఏందనేది, లేకపోతే మా వ్యూవర్స్ కి చెప్తా అంటే అది కూడా కానియచ్చు. తప్పకుండానండి, తప్పకుండా. ఒక 2 టిప్స్ చెప్పండి ఏం ఫాలో అయ్యారు. ఒకటి, మంచినీళ్ళు అంతే. ఓకే, ఎన్ని లీటర్లు తాగాల? 4 to 5 లీటర్స్. మా అమ్మగారు నాన్నగారు అదే చెప్పారు నాకు. అన్ని లీటర్లు మన వాళ్ళు తాగర్లేండి. నెక్స్ట్ ఆప్షన్ ప్లీజ్. నెక్స్ట్ ఆప్షన్ ఇస్ నాట్ టు హీట్ అన్హెల్దీ. తింటున్నా కూడా రెస్ట్రిక్ట్ ఇట్, బికాజ్ ఎట్ లాస్ట్ మావు అన్నం ఇస్ ద బెస్ట్ ఫర్ మీ. అంతే, కొంచెం పప్పు చారు నెయ్యి అన్నం చాలు జీవితానికి. అంతే. ఓకే, సో హేమంత్ ఇప్పుడు అంటే అంత ఎప్పుడైతే నువ్వు సాంగ్ పాడతావో నీ ఓవరాల్ లుక్ అంత ఇట్లా ఉంటుంది శ్రీముఖి సైడ్. వై అంటే శ్రీముఖి గారు అంటే అంత ఇష్టమా మీకు? అయ్యో, శ్రీముఖి గారు అంటే ఎవరికి ఇష్టం లేదండి. షీ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. షీఈ్ లైక్ ది ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్. ఓకే, మేము అక్కడ అర్ధరాత్రుల దాకా అలా కూర్చుని ఉంటుంటే ఆవిడ ఎంటర్టైన్ చేస్తాం మమ్మల్ని. వీ యూస్ టు ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఆవిడ మా దగ్గర కూర్చునేవారు కదా. సో మాకు ఆ చిన్న ఇది ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు సే, నేను శ్రీముఖి గారు అనే కాదు, అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి కోసం పాడాలి. అంతేలేండి, తప్పులేదు అస్సలు. నో డౌట్ మీకు కరెక్ట్ పేరు పెట్టారు. ఓకే, అంటే చాలా మట్టుకి బిగ్ బాస్ ఎపిసోడ్స్ అయినా కూడా లేదా సూపర్ సింగర్కి సంబంధించి ఏదైనా షోస్కి సంబంధించి చాలా మట్టుకు జనాలకి కొన్ని విషయాలు తెలియవు. అంటే మనం నైట్ అంతా కష్టపడి అక్కడ కూర్చొని రికార్డింగ్ చేస్తే అది ఎడిటింగ్ అయ్యి దాని తర్వాత పోస్ట్ అవుతుందని చాలా మట్టుకు తెలియదు. సో ఏ టైం వరకు ఉన్నారు మ్యాక్స్ నైట్? మేమా అర్ధరాత్రులు 2:30, 3 అలా అయిపోయింది. మాకేంటి అని అంటే అఫ్ కోర్స్ మాకు 2-3 డేస్ వరుసగా షూట్ ఉండేది. అవును, నాకు యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, కంటిన్యూస్గా 3 ఎపిసోడ్స్ తీస్తారంట కదా. 4 ఎపిసోడ్స్ మాకు కంటిన్యూస్గా. వామ్మో, అంటే 4 సాంగులు గుర్తుపెట్టుకోవాలా? లేదు, 2 సాంగ్స్ గుర్తుపెట్టుకోవాలి. బతికిచ్చారు. ఓకే, కానీ ఏంటి అని అంటే 4 ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నప్పుడు మాకేంటంటే కంటిన్యూస్గా పొద్దు నుంచి రాత్రి దాకా అదే పాట 2 పాటలు నేర్చుకోవాలి. సో మాకు ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేసుకోవాలి మేము. అండ్ అట్ ద సేమ్ టైం మేము కూడా కాదు ప్రాక్టీస్ చేసుకోవాలి, పక్కన వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి కూడా. ఎందుకు అని అంటే బికాజ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకోళ్ళకి రాకపోతే ఐ యూస్ టు హెల్ప్ దెమ్. బికాజ్ నాకేంటి అని అంటే నేను నా పాట నేర్చుకునేవాడు కదా. నేనేంటంటే మంచితనానికి పోయి ఎలిమినేట్ అయి బయటకు వచ్చారండి. అతి మంచితనం మంచిది కాదండి ఈ కాలంలో, కలికాలం ఇది. బట్ అట్ ద సేమ్ టైం ఎందుకు అని అంటే నేను వెంకటేష్ రూమ్మేట్స్ చెప్పారు ఇందాక. సో తనకి కొంచెం భయం, తను కొంచెం ఏంటంటే హీ కేమ్ ఫ్రమ్ అ రియలీ అంటే పువర్ బ్యాక్గ్రౌండ్. అండ్ అబ్బాయి కూడా ఏదైనా సాంగ్ పాడేటప్పుడు కొంచెం భయంగానే అనిపిస్తుంది. నేను చాలాసార్లు వాడిని తిట్టాను, నేను చాలాసార్లు. నేను నవ్విస్తూ ఉండేవాడిని దాన్ని. ఓకే, లిరిక్స్ మర్చిపోకుండా ఇది చేయకుండా. సో మేము పొద్దున్నే 5, 5:30, 6 లేచి
ఓకే ప్రాక్టీస్ చేసి తర్వాత పోయి టీ తాగి మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ చేసి అర్ధరాత్రి దాకా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. 10-10:30 దాకా ప్రాక్టీస్ మళ్ళీ 4 o'clock లేవాలి మేము. ఓకే. సో మాకేంటి అని అంటే రిహర్సల్స్ బాగా ఎక్కువ ఉండేది. ఓకే. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే చలిలో మాకు గొంతు పోయేది. ఓకే. పాడి 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 సేమ్ టైం మాకు హై పిచెస్ తీసుకోవాలన్నా మాకు చాలా కష్టంగా ఉండేది. సో అది అంటే చాలామందికి తెలియని విషయాలు. ఎందుకు అని అంటే బికాజ్ వాట్ ఐ ఫేస్ జస్ట్ ఈవెన్ నాట్ మీ, చాలామంది సింగర్స్ వాట్ వీ ఫేస్ జస్ట్ సోషల్ మీడియా ట్రాలింగ్ అనేది. ఓకే. సో దే ఓకే ఐ అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్ అండ్ ఆల్. కానీ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఒక సింగర్ పాడుతున్న విధానం అలా ఇలా ఉంది అని అంటే దాని వెనకాల బోల్డ్ అంత కష్టం కూడా ఉంటుంది. ఓకే. అది వాళ్ళు ఎక్కడో అక్కడ మిస్ అవుతారు చూడకపోవడం. అంటే వాళ్ళ పర్సెప్షన్స్లో వాళ్ళ పర్స్పెక్టివ్లో అది వాళ్ళకి బాగాలేదని అనిపించి చెప్పేస్తారు, కానీ ఒక సింగర్కి చాలా బాధగా ఇస్తుంది. అదే లైక్ కొన్ని సాంగ్స్ మీరు ఫస్ట్ పాడినప్పుడు చాలా హైప్ ఇచ్చేసి ఒక్క సాంగ్ కొంచెం ఏదన్నా మీమ్ లాగా తయారు చేసి మిమ్మల్ని ట్రోల్ చేయడము, వాజ్ ఇట్ హార్డ్ టు టేక్? అంటే పేరెంట్స్ కూడా చూసుంటారు కదా. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు సే ఇట్ వాజ్ హార్డ్ ఫస్ట్లీ. ఎందుకు అని అంటే ఆఫ్ కోర్స్, కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో అ గుడ్ థింగ్ ఫర్ మీ. ఎందుకు అని అంటే వాళ్ళు అలా ట్రాల్ చేస్తున్నారు అంటే సమ్వేర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఓకే. సో ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ దాట్, నేను దానికోసం అని చూసేవాడిని. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ ఇఫ్ సంబడీ సేస్ దాట్ ఓకే ఇది బాగాలేదు ఇది బాగుంది అని అంటే అఫ్ కోర్స్ ఐ ఆస్క్ పీపుల్ ఏది బాగుంది ఏది బాగాలేదు సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. యాక్చువల్లీ చాలా మట్టుకి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, స్టార్ హీరోయిన్స్, దే యాక్చువల్లీ కమెంట్స్ చూస్తారంట నిజంగానే. కొంతమంది నాకు అడిగినప్పుడు చెప్పారు. దాంతో ప్రతి కమెంట్ చూసామండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటండి. నాకు నిజంగా అప్పుడు అర్థం కాలే, తర్వాత అర్థమైంది. లైక్ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో నేను ఏదైనా తప్పుగా అన్నాను అనుకోండి, కింద కమెంట్ వచ్చింది అనుకోండి, నాకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకూడదు. సో ట్రోలింగ్ ఇస్ గుడ్, అది హెల్తీగా చేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. బట్ వాట్ ఐ సే ఇస్ ట్రోలింగ్ ఇస్ గుడ్ ఓన్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రోలింగ్ అండ్ బ్యాడ్ ట్రోలింగ్. అంటే వెనకాల when people become vulgar about some things, ఓవర్గా మాట్లాడడం. vulgar అంటే ఎలా అంటే I'll tell you one example. Okay. One of our singers sang some item song and they didn't consider it as a song, but they were considering more vulgarity in it. తప్పుడుగా పోర్ట్రేట్. సో ఒక సింగర్ కర్తవ్యం ఏంటి అని అంటే హీ షుడ్ సింగ్ దట్ సాంగ్, ఎనీ సాంగ్. కానీ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. ఓకే, ఇది చేంజ్ అవ్వాలి అంటారు. ఆఫ్ కోర్స్ ఓకే, ట్రోలింగ్ కెనాట్ బి చేంజ్డ్, బట్ ఆఫ్ కోర్స్ ద ట్రోలర్స్ క్యాన్ బి చేంజ్డ్. సో హేమంత్ గారు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. లైక్ ఈజ్ దర్ ఎనీ ఆఫర్స్? అంటే మన ఆఫర్స్ వచ్చాయా మీకు సినిమాస్ నుంచి, లేదా? ఆఫర్స్ అంటే లాంటివి ఏం రాలేదు ప్రస్తుతానికి. కానీ అఫ్ కోర్స్ పాట పాడడానికి ఈవెంట్స్ అవన్నీ వచ్చాయి కొన్ని. అండ్ ద సేమ్ టైం నేను పాటలు రిలీజ్ చేస్తున్నాను నావి కొన్ని. ఓకే. సో దాని మీద వర్క్ చేస్తున్నాను నేను. అంటే నేను వర్క్ చేస్తున్నాను, వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా సూపర్ సింగర్స్ లో. ఐ వోంట్ టెల్ ఎవరు అనేది, ఐ గివ్ ఇట్ యాస్ ఎ సర్ప్రైజ్. చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. తప్పకుండానండి. సో ఐఎమ్ డూయింగ్ సాంగ్స్ విత్ కంటెస్టెంట్స్. సో వాళ్ళతో చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను బయటకు వచ్చాను అన్న బాధ కంటే నేను అక్కడ ఒక చిన్న ఫ్యామిలీని గ్యాదర్ చేసుకున్నాను, చిన్న ఆనందం నాకు. మనం ఒక ప్లేస్ నుంచి బయటకు వస్తే మెమరీస్తో పాటు మనం ఒక ఫ్యామిలీని తీసుకువస్తాము, అది మాత్రం నిజం అని చెప్పుకోవచ్చు. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత జడ్జెస్లో కానీ ఐదర్ శ్రీముఖితో కానీ ఎవరితోనైనా మళ్ళీ మాట్లాడారా? అంటే వాళ్ళతో మాట్లాడడం కుదరకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ వాళ్ళు. కానీ ఆఫ్ కోర్స్ నేను అందరి కంటెస్టెంట్స్తో మాట్లాడుతూనే ఉంటాను. ఎవరైనా బాధగా ఉన్నారని చెప్తే వాళ్ళకి కాల్ చేసి తిడతాను నేను, దేనికైనా బాధపడుతున్నామని. ఓకే, లేకపోతే మా మెంటర్స్ కానీ. ఫస్ట్లీ నేను ఏదైనా చెప్పాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మెంటర్స్. శివ గారు, శ్రీకాంత్ గారు, సౌమ్య అక్క, ఓకే, తేజస్విని అక్క, వీళ్ళందరూ దే ఆర్ లైక్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు అస్. వాళ్ళు మాకు నేర్పించడం ఎంత కష్టపడేవాళ్ళు వాళ్ళు మాకు తెలుసు మాకు, అందుకని. ఓకే, సో ఒక చిన్న ప్రాంక్ చేద్దాము. తప్పకుండా. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసి అరే నన్ను వైల్డ్ కార్డ్గా రమ్మని చెప్పారా మళ్ళీ అని చెప్పండి. వాళ్ళు నిజం నమ్మాలనే కదా నా ఉద్దేశం కూడా. డూ ఏ కాల్ టు వెంకటేష్కి. వెంకటేష్ ఆర్ ఎనీ వన్ ఫ్రమ్ మీ గ్రూప్ నుంచి, మా పార్టిసిపేషన్ మీ గ్రూప్ నుంచి, శ్వేత గారి గ్రూప్ నుంచి ఎనీ వన్. సో వెంకటేష్ గారు పర్లేదా? ఎనీ వన్ ఈజ్ ఓకే, కానీ నమ్మించాలి. మీరు స్టూడియోలో ఉన్నట్టు ప్రాంక్ చేసినట్టు
నాకు నచ్చని ఏకైక టోన్ అండి ఇది. లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. కాల్ అన్నది ఇంకొకరికి చేయండి ఎవరికైనా. ఇంకెవరికి ఓకే మహతికి కాల్ చేద్దాం పోనీ. పాపం ఓకే. పాపం నిజమే నమ్మేసి. పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో హలో ఓయ్ మహతి, హలో. ఇగో నేను వైల్డ్ కార్డ్కి సెలెక్ట్ అయ్యానే. ఆ, ఆ, అయ్యో. ఇగో ఇప్పుడే హైదరాబాద్లో ఉన్నాను కదా నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కాల్ చేసి చెప్పారు నాకు. అవునా? ఆ, అయ్యా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, హైదరాబాద్ ఇద్దరం కలిసి వెళ్దాం. నేనా? వాళ్ళు పిలుస్తా. సారీ మహతి గారు. హలో మహతి గారు, సారీ అండి. యాక్చువల్లీ ఆయన ఇంటర్వ్యూలో ఉన్నారు. నేను ఒక చిన్న ప్రాంక్ చేయమన్నాను. మీకైతేనే బెస్ట్ అని చెప్పేసి మీకు కాల్ చేశారు. ఇప్పుడు మీరు తిట్టొచ్చండి, పర్వాలేదు, నేను కెమెరాస్ ఆఫ్ చేయిస్తాను. సారీ బాబు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అమ్మాయి. అయ్యో మేము నాన్ లోకల్స్ చాలా మంచి ఫ్రెండ్స్ మేము, అందుకని. ఓకే. మా తల్లి సారీ అమ్మా. బాబాయ్ నేను విజయవాడ రానే బాబు, నేను కూడా చాలు నేను తర్వాత కాల్ చేస్తాను నీకు, సరేనా? చాలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్. ఓకే, సో ఫైనల్లీ ఒక నిజమని నమ్మేసింది పాపం. పాపం ఆయనకు కూడా చెప్పలేదు, యాక్చువల్లీ మీకు కూడా నేను చెప్పలేదు. సారీ ఫర్ దట్. అయ్యో ప్లీజ్. సో మీరు ప్రాంక్స్టర్ అన్నారు కాబట్టి చేయించాను, లేకపోతే నేను చేసేస్తాను. నేను యాక్చువల్గా ఏమైంది అంటే, ఇంకో చేసిన ప్రాంక్ ఏంటి అని అంటే, నేను హెల్మెట్ అవ్వక ముందు ఇది. ఓకే. సో మేము పాడాము అందమైన భామలే అనుకుంటా, ఆ రోజే అనుకుంటా. ఆ రోజు పాడాము, అంతా అయిపోయింది. దాని తర్వాత నేను వెంకటేష్ కాల్, సరే నేను హెల్మెట్ అయిపోయాను రా. అదేం సాడిజం అండి మీకు? వెంకటేష్కి కాల్ చేసి, నేను మహతి శ్వేత ముగ్గురం కార్లో వెళ్తున్నాం. అండ్ వెంకటేష్ కాల్, అరే హెల్మెట్ అయిపోయినా అంటే, తనేమో అరే అవునారా, బ్యాగ్ సర్దేనారా మరి. తను ఏం చేశాడు తను. పాపం మీరు ఆయనకు మంచి మెంటర్ లాగా ఉన్నారు కదా. అయ్యో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు అలాగా, అందుకని. పాపం. సో ఒక మంచి నాటీ బాయ్ అనమాట మీరు. కైండ్ మళ్ళీ అదే టోన్ వస్తుంది, అదే మార్చుకోమని చెప్పారు. దేవుడికే తెలియాలి. ఓకే, సో విల్ ఎండ్ విత్ అన్ బ్యూటిఫుల్ సాంగ్. సో బికాస్ ఓవరాల్గా ఇంటర్వ్యూలో లైక్ ఒక చిన్న ప్రాంక్ కూడా చేశారు. అండ్ యాక్చువల్లీ మహతి గారితో జాగ్రత్త, వైజాగ్ మాత్రం వెళ్ళకండి, అసలు ఈ టైంలో మాత్రం వెళ్ళకండి. ఓకే, సో స్మైలింగ్గా చాలా హ్యాపీగా ఇంటర్వ్యూ చేసేసారు. లైక్ అంటే ఇంత పాజిటివ్ వైబ్ చాలా రేర్ కేసెస్లో వస్తుంది. అండ్ మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ డూ కంటిన్యూ దిస్ ఫర్ ఎంటైర్ లైఫ్. ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక సాంగ్తో ఎండ్ చేద్దామా? డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ సాంగ్ ఫర్ మీ విచ్ ఐ నో? అంటే మీరు రాసింది ఒకటి నాకు చెప్పారు, లైక్ నేను అట్లనే మా మిక్స్ అండ్ మసాలా చేసేస్తున్నా, లైక్ విత్ అన్ గుడ్ సాంగ్. నేనుగా లేని నిన్న మొన్నగా లేనిపోని ఊహల్లో తేలుతూ ఎలా రాదా? ఓకే, నోట్ అండ్ వన్ హిందీ సాంగ్ if you are Hindi okay. song. Okay. मैं तेनू समझावा Wow. के ना तेरे बिना लगदा जी तू की जाड़े प्यार मेरा मैं करूँ इंतजार तेरा तू दिल तू यू जान मेरी मैं तेनू समझावा के. వావ్. ఇప్పుడు సాంగ్ పాడిన తర్వాత చెప్తే స్క్రిప్టెడ్ అనుకుంటారేమో అన్న భయం నాకు. అది నా ఫేవరెట్ సాంగ్, వన్ అండ్ ఓన్లీ సాంగ్. హోల్ వర్షన్ నేర్చుకున్నా. చూసారండి వైబ్, గుడ్ వైబ్ యాక్చువల్లీ.
సో థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ యాక్చువల్లీ చాలా డేస్ నుంచి రావాలి అని వెయిట్ చేస్తున్నాను, బట్ మీకు షెడ్యూల్ కుదరలేదు అండ్ అలాగే యూనో వేర్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ ఫైనల్లీ ఐఎమ్ విత్ యూ. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అండి, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. హౌ వాజ్ ద ఇంటర్వ్యూ ఓవరాల్గా? ఇట్ వాజ్ మోర్ దెన్ బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, మన హేమంత్ క్యూట్ మాటలతో ఇక్కడ నన్ను మెల్ట్ చేసేస్తున్నాడు. ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ అమ్మాయిలందరినీ మెల్ట్ చేసేస్తున్నారు. అబ్బాయిది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండ్లింగ్ కూడా తెలుసుకుందాం. ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్ ఏంటండి ఇది? మధురి హేమంత్, MADDURIHMANT. పిన్ కోడ్, అడ్రస్. నా ప్రాబ్లం ఏంటంటే మధురి హేమంత్ లాస్ట్లో హెచ్ ఉండదు, హేమంత్లో హెచ్ ఉండదు. అదే ఓకే, వాట్ ఎవర్. సో కింద నేను మెన్షన్ చేపిస్తానులేండి. అమ్మాయిలందరూ ఫాలో చేయండి. మెయిన్లీ ఎవరైతే అమ్మాయిలు బిలో 23 ఉన్నారో, అబ్బాయి అయ్యో అలానే లేదు, ఏజ్ హ్యాస్ నో రెస్ట్రిక్షన్స్. లవ్ హ్యాస్ నో ఏజ్. లవ్ ఇస్ జస్ట్ నంబర్, ఏజ్ ఇస్ జస్ట్. ఓకే, క్యారీ ఆన్. సో ఎనీవన్ కెన్ ట్రై, ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. సో ఇంకొద్దిసేపు మాట్లాడితే ఐ డోంట్ నో, నేను నవ్వి చచ్చిపోతానేమో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.